మెడ పైన అది లింఫ్ నోడ్స్ అంటారంట. అవి బాగా వాపొచ్చింది అక్కడ. సరే అని చెప్పేసి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్‌ని అడుగుతేను, సరే ట్రీట్మెంట్ ఇద్దాంలెండి బాగా అవుతది అన్నారు. ఓకే అనుకున్నాం. కానీ ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ మాత్రమే కాకుండా ఒళ్ళంతా 1 కేజీ వెయిట్ పెరిగేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్‌కి. ఒళ్ళంతా వాపొచ్చింది. అంటే ఒళ్ళంతా నీరు పట్టింది. సార్‌నొచ్చి అడిగాము. తగ్గుతుందిలెండి అన్నాడు. మళ్ళీ సెకండ్ డేకి సేమ్. మళ్ళీ ఇంకో 1 కేజీ పెరిగాడు. ఇంకొంచెం లావయ్యాడు. యాక్చువల్‌గా వాడు 1 ½ ఇయర్ వాడి బట్టలకి 3 ఇయర్స్ బట్టలు వేసినా కూడా టైట్ అవుతున్నాయి. అంతగా భయపడిపోయాం పూర్తిగా మేము. భయపడిపోయేసరికి సారు ఆయన కర్నూలుకి తీసుకెళ్ళండి. అక్కడ కొంచెం చూస్తారు కదా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళి తర్వాత అడ్మిషన్ చేసుకున్నారు. చేసుకున్నాక ఆయన సేమ్ ఇదే లింఫ్ నోడ్స్ ఇబ్బంది ఉన్నాయండి ఈ అబ్బాయికి. అవి ఒక 5, 6 కారణాల వల్ల లావవుతాయి, ఉబ్బుతాయి. సరే ట్రీట్మెంట్ ఇద్దాము అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. 4 డేస్‌కి ఒళ్ళంతా పట్టిన నీరు వెళ్ళిపోయి నార్మల్ వెయిట్‌కొచ్చాడు. నార్మల్ వెయిట్‌కొచ్చిన తర్వాత ఇక చూస్తేను అప్పటికి తగ్గిపోయింది. ఇంక డిశ్చార్జ్ చేద్దాం ఈవినింగ్‌కి అనుకున్నారు. అనుకున్న కొద్దిసేపటికి మళ్ళీ ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఫీవర్ రావడం స్టార్ట్ అయింది సార్ అంటే, సరే ఆగండి ఇంకో 1 డే ఉండండి అన్నారు. 1 డే ఉన్నాం. తగ్గలేదు ఫీవర్. మళ్ళీ 1 డే ఉన్నాం. తగ్గలేదు. 4 డేస్ ఐసీయూలోనే ఉన్నాడు. ఇంకా రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇలా మళ్ళా ఫీవర్ రావడం మొదలైంది. సరే అని చెప్పేసి అట్లనే ఉండేసరికి ఇట్లా కాదు, అన్ని టెస్టులు నెగెటివ్ వస్తున్నాయి. ఇంకొక టెస్ట్ చేద్దాము అని చెప్పేసి లాస్ట్ మళ్ళీ ఇంకో టెస్ట్ అని 2D ఎకో టెస్ట్ రాశారు. 1 ½ ఇయర్ బాబుకి 2D ఎకో టెస్ట్ రాశారు. 2D ఎకో టెస్ట్ రాస్తే అందులో ఏదో కరోనరీ ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక ఎక్కడో ఒక చోట ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి చెప్పారు. ఏంది సార్ అని అడుగుతాను. హార్ట్‌కి బ్లడ్ సప్లై చేసే నెర్వ్ ఉంటుంది కదా, నరము. అది ఉబ్బిందమ్మా ఈ బాబుకి. దానివల్ల లింఫ్ నోడ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అది అట్లే మీరు డిలే చేస్తే ఆ ఉబ్బినది కాస్త బబుల్ మాదిరి తయారయ్యి ఆ అబ్బాయికి ఇబ్బందొస్తుంది. ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇక్కడ కూడా బాగవుతుంది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఐసీయూలోకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తాము అనుకునే టైంలోనే మళ్ళీ తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. ఐసీయూలోకెళ్ళి మళ్ళీ అక్కడే ఉండి ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో అంటే అవి కొంచెం కాస్ట్లీ మెడిసిను. ఒక ఇంజెక్షనే వాడి వెయిట్‌ని బట్టి 9.3 కేజెస్ ఉండాల్సిన వాడు 11.3కి వచ్చాడు. నార్మల్ వెయిట్‌కి మళ్ళీ 9.3కి వచ్చాడు. 9.3 ఉన్నవాడికి 18 గ్రామ్స్ ఇవ్వాలంట. ఒక్కొక్క కేజీకి 2 గ్రామ్స్. అలా 18 గ్రామ్స్ అంటే 20 గ్రామ్స్ మెడిసిన్ తీసుకుంటే అదొక్కటే 42,000 ఏమో అయింది ఆ ఇంజెక్షన్. అది సెలైన్ బాటిల్‌లో పెడతానే పెట్టిన 15 నిమిషాలకే వీడికి ఫీవరు ఏమీ లేకుండా ఉన్నోడు 105 వచ్చింది ఫీవర్. వెంటనే ఆపి మళ్ళీ కొద్దిసేపటికి తడి బట్టేసి మొత్తం తుడిచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ 5 అవర్స్ గ్యాప్ తోటి మళ్ళీ 105 ఫీవరు. మళ్ళీ 5 అవర్స్ గ్యాప్‌తో మళ్ళీ 105 ఫీవర్. ఇలానే వచ్చింది. ఆ ఇంజెక్షను దాదాపు 12 అవర్స్ ఎక్కాలి. 12 అవర్స్ ఆ ఇంజెక్షన్ ఎక్కిన తర్వాత ఇక నార్మల్ అయ్యాడు. ఏది ఇదంతా మా వాడికి ఇబ్బంది అంటే, ఇది ఒక డిసీజ్ అమ్మా, కవసాకి అనే డిసీజు. దానివల్ల ఇట్లా వస్తుంది. అయితే త్వరగా కనుక్కోవడం వల్ల ఈ అబ్బాయికి ఫ్యూచర్‌లో ఇబ్బంది రాకుండా మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇది కనుక్కోలేకుండా మీరు అట్లానే డిశ్చార్జ్ అయ్యుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రాబ్లమ్ అనేది వచ్చేది.
ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. కాబట్టి హ్యాపీగా ఉండండి. ఇబ్బంది లేదులేండి బాబుకి. అబ్జర్వేషన్ మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉండండి. 2 వీక్స్‌కి ఒకసారి, ఒక 3 మంత్స్ పాటు అని చెప్పారు. నిజంగా దేవుడి దయ. ఎంత అంటే అసలే రాకుండా ఉండొచ్చు కదా! అన్నికి మనుషులం కదా! రోగాలొస్తాయి. ఇది తప్పదు. కానీ దేవుడిని ఆ సమయంలో ఇంకింతగా అంటిపెట్టుకున్నాను చూడండి. ఐసీయూలో ఉన్న రోజులు కానీ, హాస్పిటల్‌లో ఉన్న రోజులు కానీ, మరింతగా నా కుటుంబం దేవునికి దగ్గరయ్యింది అని చెప్పి నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఒక పక్క ఇది అట్లాంటి సమయం నేను చాలా మందికి చెప్పేవాడిని. హాస్పిటల్‌లో మామూలుగా ఎప్పుడైనా ఉన్నప్పుడు ప్రేయర్ చేయడానికి వెళ్తాం కదా! మా సంఘస్థులున్నా కూడా, "అక్క ఏం కాలేదు, ఆరోగ్యం బాలేదు కదా! హాస్పిటల్‌లో ఉన్నారు. అయితే కరెక్ట్ టైం ఇది. మీరు దీన్ని యుటిలైజ్ చేసుకోండి. 1 వీక్ ఉన్నారు, 10 డేస్ ఉంటున్నారు కదా! ఇక్కడ ఎట్లా హాస్పిటల్‌లో ఉండాలి. ఈ టైంలో బైబిల్ చదవడం మొదలుపెట్టండి అక్క. ఇక్కడ కూర్చొనైనా మీరు బైబిల్ చదివేయండి" అని చెప్పేసేవాడిని బెడ్ మీదనే. సరేలే అన్నా అని చెప్పేవాళ్ళు. అట్లా ఎవరికైనా హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళకి అలా చెప్పేవాడిని. ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పుకోవాలి కదా! ఈ మాట అనిపించింది. అందరికి చెప్తున్నాను ఇప్పుడు నేను కదా! ఇది పాటించాలి అని చెప్పేసి. ఎక్కడో యెషయా గ్రంథం దగ్గర అక్కడి వరకు చదివి పెట్టా. ఇక అయ్యేది కాదు అని చెప్పేసి ఐసీయూలో ఉన్నా సరే నేను లోపలికి పదే పదే వెళ్ళడానికి ఏమి ఉండదు కదా! అక్కడే బయటే కూర్చున్నాను ఐసీయూ బయటే. టోటల్ బైబిలు ఇది 3వసారి అండి. థర్డ్ టైం కూడా బైబిల్ చదవడం కంప్లీట్ చేసిన తర్వాత మా అబ్బాయికి డిశ్చార్జ్ వచ్చింది. అంటే అక్కడ మొత్తం కూర్చొని చదివేశాను. చదువుకుంటూ కూర్చున్నాను రాత్రి పగలు అంతా. నిద్రపోవడము, వాడికి ఏదైనా తెచ్చి ఇవ్వడము, ఇంట్లో వాళ్ళకి ఏదైనా తెచ్చి ఇవ్వడము, ఇక నేను చదువుకుంటూ కూర్చోవడం. ఇదే పని చేశాను దాదాపుగా 10 డేస్ పాటు. 3వసారి కూడా బైబిల్ చదవడం కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను చదివే కొద్దీ అక్కడ అన్‌హెల్తీ అవుతాం. సాతాను గాడి క్రియ కూడా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అయితే ప్రాణాపాయమైనది దేవుడు ఇవ్వలేడు. కాబట్టి అది అవ్వాలి, ఇది అవ్వాలి అన్నట్టు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. దేవునిలో గడుపుతూనే ఉన్నాను. ప్రార్థించమని చెప్పేసి చాలా మందిని అడిగాను. అయ్యగారిని కూడా అడిగాను. అమ్మగారిని అడిగాను. మనోరంజన్ అమ్మగారిని. అందరూ ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడికి స్వస్థపరిచి అంటే ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా ఇక స్వస్థపరిచి తిరిగి నా కుటుంబానికి చేసినటువంటి దేవుడికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. అయ్యగారు థ్యాంక్ యూ. చాలా 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 వందనాలండి. మరి దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అయితే వాటిని మనం ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాన్ని కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. పిల్లల విషయంలో ఏదో ఒకనాడు ఇలాంటివి జరుగుతాయి. అంటే వీళ్ళు నన్ను ఎక్కువ ప్రేమిస్తారా, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారా అని ఒక పరీక్ష అనిపిస్తుంది. మా జీవితంలో కూడా మరి కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే చివరి వరకు, అంచుల వరకు ప్రాణం పోతుందేమో అన్న పరిస్థితుల నుంచి కూడా మళ్ళీ దేవుడు వెనక్కి మనకు అనుగ్రహిస్తాడు బిడ్డల్ని. మరి చాలా అద్భుతమైన సాక్ష్యము, క్షేమపరుస్తాడు. దినదినము బిడ్డ ఆరోగ్యంతో వర్ధిల్లుతూ తన జీవితము మనుషుల దయందును, దేవుని దయందును బిడ్డ అభివృద్ధి చెందుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి యాకోబు పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. పాస్టర్ గారు మరి 6:10 వరకు సమయం ఉంటుందండి. వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం. ఓకే అమ్మగారు, వందనాలు.
మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొక తరుణాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించి ఈ దినము కూడా మనం అందరము సజీవులుగా నిలిచిండి దేవదేవుని సన్నిధానంలో చేరి ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించడానికి దేవుడు నిలబెట్టుకున్న ఈ గొప్ప శుభదినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాం. అదేవిధంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ నాగలింగేష్ గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి, ఉపకారములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, మనందరి యొక్క ప్రార్థన సహవాసమును బట్టి, మరి ప్రత్యేకంగా దండరాజయ్య గారి యొక్క ప్రార్థన, అమ్మగారి యొక్క ప్రార్థన, మరి మనందరి యొక్క ప్రార్థన దేవుడు విని మరి బ్రదర్ నాగలింగేశ్ గారి యొక్క కుమారునికి క్షేమకరమైనటువంటి ఆరోగ్యంనిచ్చి ఇంటికి మరి సంతోషంగా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. ఇంకా దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గీలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారమే కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించిన గాక. చదివినటువంటి సిస్టర్ గారికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్దాం. బ్రదర్ నాగలింగేష్ గారు వాక్యం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ముందుకు వెళ్దాం. పరిశుద్ధ బ్రహ్మైన దయగల తండ్రి, నాయన నామకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాల సమయాన్ని మీ నామమును ప్రార్థించుటకు, నాయన మీ అందు గడుపుటకు, గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని, సహాయాన్ని బట్టి వందనాలు. నాయన యాకోబు పాస్టర్ గారి ద్వారా మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మాకు ఇవ్వండి. నాయన మీ మాటలను గట్టిగా అంటిపెట్టుకున్న వారమై పరలోక రాజ్యం చేరున్నంత వరకు మీ మాటలను మేము వీడక నిలిచినట్లు, నేను వాటి ప్రకారం నడుచుకున్నట్లు మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచుకొని ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చమని, ఎవరి హృదయం ఏ బాధతో నిండి ఉన్నదో ఆ బాధలన్నింటినీ తొలగించి సంతోష హృదయాన్ని, సమాధాన హృదయాన్ని దయచేయమని మహిమ మీరు పొందుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన మరి నాగలింగేశ్ అన్న గారికి వందనాలు. మనము చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. అక్కడ ఏమనుందంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకసారి ఈ ఈ ఈ ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఏలీయా రాజు అయినటువంటి ఆహాబు నొద్దకు వెళ్ళి
మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నాడు. రాజుగా ఆహబు అనేటువంటి ఒక ఆయన పరిపాలన చేస్తున్నాడు. అయితే రాజుకు ఉన్నటువంటి హక్కులు మనందరికి బాగా తెలుసండి. రాజుకున్నటువంటి హక్కులు, రాజుకున్నటువంటి ఏదైనా చేయొచ్చు తన రాజ్యంలో. ఎమ్మటే శాసనమును ఒకసారి విడుదల చేసినాడు అని అంటే ఆ శాసనము మరలా అది ముగించేంత వరకు తన పరిధిలోనే హక్కు ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అది మనకు తెలుసు. అది నెబుకద్నెజరు విషయంలో చూస్తాము. తర్వాత హామాను ఆ చరిత్ర మనం చూసినప్పుడు అక్కడ కూడా రాజు శాసనాన్ని విడుదల చేసి తన యొక్క ఉంగరాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే టోటల్గా మనకు మనం తెలుసుకున్న విషయం ఏంటి అని అంటే, రాజు ఒక శాసనం విడుదల చేసినాడనంటే సర్వ హక్కులు ఆయనకుంటున్నాయి. అయితే అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే చాలా ధైర్యం ఉండాలి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా సమాజంలో, పర్సన్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడలేక చాలా మంది ఏం చేస్తుంటారంటే పక్కన ఏదో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి దగ్గర నిలబడి మాట్లాడలేనటువంటి వారు పక్కకెళ్ళి ఆ మనిషి ఉన్నట్టుగానే ఊహించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ మనిషి వచ్చేసరికి నార్మల్గానే మాట్లాడతారు. అతని నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ నార్మల్గానే బాగా అనుకూలంగా ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా మనము తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఏలియా ప్రవక్త అలా లేడండి. ఏలియా ప్రవక్త ఎలా ఉన్నాడు అని అంటే డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, అక్కడ మనం చూసినప్పుడు యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటో చూడండి. మనసు పడదు, వర్షం పడదని ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక మనిషి మాట్లాడుతున్నాడు. ఎవరు వర్షాన్ని ఇచ్చేది, ఎవరు మనసునిచ్చేది ఎవరు అని అంటే దేవుడే వర్షమునిచ్చేది, దేవుడే మనసునిచ్చేది. అయితే దేవుని నోట నుండి బయలుపరచబడినటువంటి మాట ఏలియా నోట నుండి బయలుపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చాలా కంఠాపాఠంతో బల్లగుద్దినట్టుగా చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో రాజా, నేను యెహోవా జీవము తోడు నీకు ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, మనసు గాని వర్షము గాని మరి పడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఇంత ధైర్యంగా మాట్లాడాల్సినటువంటి అంత ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి లైన్లో మనం చూస్తున్నాం ఏమని అంటే, ఇంకా మనం ఏలియా గురించి కొద్దిగా లోపలికి వెళ్ళాలి. చాలా ఏలియా గురించి మాట్లాడుకునేది ఉంది, కానీ మనకు టైం లేదు. ఇక్కడ ఆల్రెడీ 5:10 అయింది, 5:52 అయింది కనుక కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాను. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఏలియా గురించి మనకు తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు తెలుసు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, మరి చనిపోయినటువంటి చిన్న ఆ యొక్క విధవరాలి కుమారుణ్ణి బాగు చేశాడు. తర్వాత అగ్నిని ఆకాశం నుంచి దింపి అక్కడ దేవతలందరినీ కూడా, పూజారులందరినీ కూడా చంపాడు. ఇలా చాలా అద్భుతాలు చేశాడు. చాలా గట్టి
ఆ ప్రవక్త. ఇంకా మనం చూస్తాం రోషం కలిగినటువంటి ప్రవక్త అని చెప్పి. తర్వాత ఆకాశం నుండి ఆ కాకుల ద్వారా ఆహారాన్ని తెప్పించుకొని తినగలిగినటువంటి మంచి విశ్వాసం కలిగిన వాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏలియా అంత స్ట్రాంగ్, అంటే అంత గట్టి ప్రవక్త కావటానికి గల కారణం ఏంటి అనంటే అక్కడ మనము మొదటి వచనంలోనే మనం చూస్తా ఉన్నాం. ఏంటి అనంటే అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును. గిలాదు కాపరస్తుడండి. ఏలియా ఎవరు అనంటే గిలాదు కాపరస్తుడు. చాలా స్పష్టంగా ఊరి పేరుతో సహా అక్కడ మనం చూస్తా ఉన్నాం. గిలాదు కాపురస్తుడైనటువంటి ఏలియా ఎంత పవర్ఫుల్ గా దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ఎంత గొప్పగా ముందుకెళ్తున్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నొక్కి మరి చెప్తూ ఉన్నాడు ఏంటి అనంటే గిలాదు కాపురస్తులు అని. ఏంటి గిలాదు కాపురస్తుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మరి ఆ ఊరి పేరు పదే పదే నొక్కి తెలియచేయాల్సిన పని ఏంటి అనంటే మనం చూస్తా ఉన్నామండి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క ఊరికి ఒక విశిష్టత ఉంటుంది. మనం చూసినప్పుడు మా మార్కాపురం ఉందండి. మా మార్కాపురానికి ప్రత్యేకత ఏంటి అనంటే ఇక్కడ పలకలు బాగా తయారవుతాయి. పలకలు ఇక్కడ నుంచే ఆసియా ఖండం అంతా కూడా ఉత్పత్తి అవుతుందని చెప్పి గతంలో మాకు తెలిసిన సమాచారం. మార్కాపురానికి ప్రత్యేకత ఏంటనంటే పలకలు. మరి ఒంగోలు మనం చూస్తున్నాం, ఒంగోలుకు సింబల్ ఉంది, అది ఎద్దు సింబల్. అట్లా గుంటూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అనంటే అది కారము, మిర్చి కారము ప్రత్యేకత. ఇంకా మనం చూస్తే పలాస అనే ఒక ప్రాంతము అక్కడ శ్రీకాకుళం జిల్లాలో, అక్కడ జీడిపప్పు ఫేమస్. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ జీడిపప్పుతో ఉన్న సింబల్ కూడా అక్కడ మనం చూస్తాం. ఇట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దాని గురించి ఒక చరిత్ర ఉంటుంది. అయితే గిలాదు అనబడినటువంటి ఈ ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే మనం గిలాదు గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఏలియా గిలాదు వాడు, గిలాదు కాపురస్తుడు గనక ఆ ఊరికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం చూస్తాం. ఆ గిలాదు యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే అక్కడ మనం చదివినప్పుడు రండి చూద్దాం. గిలాదు యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇర్మియా గ్రంథం 56వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 56వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 56వ అధ్యాయము 11వ వచనం. కొద్దిగా త్వరగా చదివి నాకు సహకరించండి, ఎందుకంటే టైము కొద్దిగా తక్కువ ఉంది కనుక. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. ఇక్కడ మరి మనం చదివినప్పుడు గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గిలాదులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే గిలాదులో ఏమున్నది అనంటే గుగ్గిలం ఉన్నది అనంట. గిలాదు యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే గుగ్గిలము అక్కడ దొరుకుతుంది. గిలాదులో ఏం దొరుకుతుంది అంట? గుగ్గిలము దొరుకుతుంది. ఏంటి గుగ్గిలముకు ప్రత్యేకత ఏంటి? గుగ్గిలము అనగా అర్థం ఏంటి అనంటే నేను కొన్ని
ఆ నేను సహకారంగా తీసుకోవడం జరిగింది. గుగ్గిలము అనగా ఏంటి, అర్థం ఏంటి అని నేను చూసినప్పుడు నేను యూట్యూబ్లో చూశాను, ఫేస్బుక్ అదేమంటారు గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. తర్వాత కొన్ని పుస్తకాలు కూడా నేను చూసుకోవడం జరిగింది. గుగ్గిలము అనగా అర్థం ఏంటి అని అంటే ఆ గుగ్గిలము ఔషధమునకు ఉపయోగపడేటువంటి ఒక మంచి వైద్యము అని చెప్పేసి మనము తెలుసుకుంటాం. ఆ ఔషధము అనగా రోగానికి మందు గుగ్గిలములో ఉంటుంది అంటండి. గాయపడినప్పుడు ఆ గాయమును కట్టడానికి గుగ్గిలములో ఔషధం ఉంటదంట. ఔషధం ఎక్కడుంటది అని అంటే గుగ్గిలములో ఉంటది. గుగ్గిలం ఎక్కడుంది? గిలాదులో ఉంది. గిలాదులో నుండి ఎవరు వచ్చారు? ప్రవక్త అయినటువంటి, పౌరుషం కలిగిన ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చాడు. ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి. గిలాదులో మరి ఏలియా వచ్చాడు. గిలాదులో ఏముంటుంది అని అంటే గుగ్గిలం ఉంటుంది. గుగ్గిలము అనగా ఏంటి అని అంటే వైద్యమునకు ఉపయోగపడే ఒక పరికరము, వైద్యమునకు ఉపయోగపడేటువంటి ఒక పనిముట్టు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ గుగ్గిలము మరి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనం చూసాము, గాయములను కట్టడానికి, లేక మరి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం ఇవ్వటానికి ఈ గుగ్గిలములో ఉన్నటువంటి ఔషధము ఉపయోగపడుతుంది. అందుకని అక్కడ మనం చూస్తాము, ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. గిలాదునకు వెళ్ళి మనకు గుగ్గిలము కావాలి అని అంటే, వైద్యమునకు సరిపడేటువంటి ఆ యొక్క ఔషధము కావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలని అంటే గుగ్గిలము ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే గిలాదులో దొరుకుతుంది. అదే అండి గిలాదు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే గిలాదులో గుగ్గిలము దొరుకుతుంది. ఈ గుగ్గిలము ఎవరికి అవసరం? ఈ గుగ్గిలము ఎవరికి అవసరం మరి అని అంటే గుగ్గిలము ఎవరికి అవసరం అంటే ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, ఎవరైతే రోగంతో ఉన్నారో, ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నారో, గాయములతో ఉన్నారో వారికి గుగ్గిలము అవసరం. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే మరి 1వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటుందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పుండ్లు, అవి పిండి పడలేదు, కట్టబడలేదు, సైతో మెత్తలు చేయబడలేదు. అది ఇక్కడ మనం చూసినప్పుడు అరకాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములతో మనిషి జీవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా గాయములే, పచ్చి పుండ్లే. మరి అవి కట్టబడలేని స్థితిలో, అవి మరి బాగుపడలేనటువంటి స్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఎవరికి గాయములు తగులుతాయండి? గాయములు ఎవరికి తగులుతాయి? ఎవరు గాయపరచబడతారు? ఎవరు మరి అంత ఘోరమైనటువంటి దెబ్బలతో స్వస్థత లేని పరిస్థితుల్లో ఎవరుంటారు అని అంటే నేను త్వరగా స్పీడ్గా వెళ్తున్నాను. లూకా సువార్తలో మనం చూస్తాం ఎవరికి గాయాలు అని అంటే లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే అక్కడ ఎవరికి గాయాలు అని అంటే మనం చూసినప్పుడు అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణములతో విడిచిపోయిరి. ఎవరికి గాయాలు తగులుతాయనంటే ఎవరికి ఒళ్ళంతా స్వస్థత లేకుండా గాయములతోనూ పచ్చిపుండ్లతోనూ మరి విపరీతమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఎవరుంటారు అని అంటే ఇక్కడ దేవుడు అద్భుతంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే
ఒక వ్యక్తి యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, అక్కడ మనం చూసినప్పుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళుతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడండి. ఎవరికి గాయాలు అనంటే, ఎవరైతే యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వెళ్తారో వారికి గాయాలు, వారికి దెబ్బలు, వారికి పచ్చిపుండ్లు, వారికి విపరీతమైనటువంటి రోగముతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం. ఎందుకనంటే యెరూషలేములో ఏముంటుంది అనంటే, యెరూషలేములో దేవుని సన్నిధి ఉంటుంది. యెరూషలేములో దేవుడు ఉండే ప్రదేశము, యెరూషలేములో దేవుని యొక్క సహవాసం ఉంటుంది. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి అని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఏముంటాయండి? దేవుని సన్నిధిలో ఆరాధన ఉంటుంది, సహవాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపనలు ఉంటాయి. ఇంకా మనం చూస్తే మరి స్త్రీల కూడికలు ఉంటాయి. ఇంకా మనం చూస్తే మరి నెలవారీ నెల ముగింపు ఆల్ నైట్ ప్రేయర్లు ఉంటాయి. తర్వాత యూత్ మీటింగ్స్ ఉంటుంది, తర్వాత బైబిల్ స్టడీ ఉంటుంది. ఇలా మనం చూసినప్పుడు యెరూషలేములో దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము ఇలాంటి ఆధ్యాత్మికమైన కూడికలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడనంటే, వాటన్నిటిని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నాడనంటే యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి యెరికోకు వెళ్తున్నాడు. యెరికో అంటే మనకు బాగా తెలుసండి. యెరికో ప్రాంతము శపించబడినదని. ఇంకా మనం చూస్తే ఎవరైతే యెరికోను కట్టడానికి ప్రారంభిస్తారో, ఆలోచన చేస్తారో, వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని చెప్పి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. అయితే యెరికో చాలా శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. యెరికో చాలా శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. ఈ వ్యక్తి దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంట? శాపగ్రస్తమైనటువంటి స్థలానికి వెళ్తున్నారు. చాలా మంది అండి దేవుని సన్నిధి మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు సమాజ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడరు, దేవుని సన్నిధిలో సహవాసం చేయటానికి ఇష్టపడరు. మరి సోమవారం నుండి శనివారం వరకు వారి వారి పనులలో బిజీగా ఉంటారు. ఆదివారం వచ్చేసరికి ఆ రోజు కూడా ఏం చేస్తారంటే ఏదో ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధి విడిచిపెట్టేసి ఆ రోజు విస్తారమైన పనులు పెట్టుకోవడమో, లేకపోతే ఎక్కడికైనా ఊర్లో వెళ్ళడమో, లేకపోతే ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అందుకనే దేవుడు అంటాడు, మీరు నా యొద్ద దొంగిలితిరి అని అంటాడు. దేవుని వాక్యం మనం చదివినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు నా యొద్ద దొంగిలితిరి అంటే ఎంత దొంగలమో చూడండి, ఎంత దొంగలమో చూడండి. రియల్ దొంగతనం చేసినప్పుడు వాడు దొరికిపోతున్నాడు, కానీ మనం దొరకటం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దొంగతనాలు అంటే, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము చేరి ఆరాధించి ఆనందించి మహిమపరిచే ఆ గొప్ప దేవుడు అవకాశం ఇస్తే దాన్ని మనం దొంగతనం చేసి పెళ్లిళ్ళకనో, ఇంకో ఫంక్షన్లకనో, లేక బంధువులను చూడాలనో, లేక ఇంట్లో ఆ పని ఉందనో ఈ పని ఉందనో అలా చేసి దేవుని సన్నిధికి ఆ రోజు మానేస్తున్నాం. ఈవెన్ దేవుని సన్నిధికి మానుకోరు కొంతమంది, వెళ్తారు. కానీ ఎలా వెళ్తారో తెలుసా? తీర పాటలన్నీ అయిపోయినాక ప్రశాంతంగా వాక్యము స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్తారండి. ఏమైపోతుంది అనంటే, ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనంటే మన యొక్క ఒళ్ళో భయం ఉంటుంది. ఫలానా టయానికి వెళ్ళాలి, కరెక్ట్గా టైం కల్లా వెళ్ళి తమ్మేయాలి, లేకపోతే ఈరోజు ఆబ్సెంట్ పడిపోద్ది కనుక ఖచ్చితంగా ముందే వెళ్ళాలని చెప్పి ఆ టైమునకు ముందే సిద్ధపడి వెళ్తాం. ఎక్కడికైనా
ఊరికి వెళ్ళాలి అని అంటే, ఒక ట్రైన్కి వెళ్ళాలి అని అంటే, ఆ ట్రైన్ వచ్చే టయాన్ని చూసుకొని సెల్లో చూసుకొని ముందుగానే ఒక 10 నిమిషాలు ముందుగానే వెళ్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి అండి ఎంత బాధకరమో చూడండి. దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏం కాదులే, వెళ్ళొచ్చులే, ఎప్పుడో ఒకసారి వెళ్ళొచ్చులే, అక్కడ ఎవరేమనలే. పాపం దైవ సేవకుడు ఏంటనంటే ఏమనలేడు, ఎప్పుడు వచ్చినా సరేలే అని చెప్పి కాముకుంటాడు. గట్టిగా మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దున్న రారేమో అని ఒక భయం. ఇలా ఆ ఆలోచనతో మరి మనకు స్వతంత్రం అయిపోతాం. ఒక అద్భుతమైన మాటను మనం చూసినప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడంటే, నేను ఎప్పుడు నీ సన్నిధిలో కనపడేదను, నేను ఎప్పుడు నీ సన్నిధికి వచ్చేదను అని అంటే, దేవుని సన్నిధికి రావటానికి బలంతం అవసరం లేదండి. దేవుని సన్నిధికి రావటానికి ఒత్తిడి అవసరం లేదండి. దేవుని సన్నిధికి రావటానికి నీలో, నాలో, మనందరిలో ఏముండాలంటే ఒక తపన కలిగి ఉండాలి, ఒక ఆరాటం కలిగి ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు. ఎందుకనంటే దేవుని సన్నిధి అంటే మామూలు విషయం కాదండి. ఒక్క దినము దేవుని సన్నిధిలో మనం గడిపితే 1000 దినములకు సరిపడేంత దీవెనలు దేవుడు ఇస్తాడంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఒక్క రోజు నువ్వు గట్టిగా ఎన్ని గంటలు ఉంటావు? 3, 4, మహా అంటే 5 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతావు. ఆ 5 గంటలలో దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం ఏంటనంటే 1000 దినములకు సరిపడేటువంటి ఆ బలమును, ఆయుష్ని, ఆరోగ్యమును, లేక ఆ దీవెనలను అన్నిటిని దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉంటే ఒక 5 గంటలు దేవుని సన్నిధిలో నువ్వు మిస్ చేసుకోవడం వల్ల ఎన్ని దినాల ఆ దీవెనలు కోల్పోతామో ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే దేవుని సన్నిధి విడిచిపెట్టేసి ఎరుకోకు బయలుదేరాడు. ఎరుకోకు బయలుదేరేసరికి పరిస్థితి ఏమొచ్చిందనంటే దొంగల చేతిలో చిక్కుబడిపోయాడు. యెరూషలేములో ఉన్నంత వరకు అతను ఎవరి చేతిలో చిక్కుబడలేదండి. యెరూషలేములో ఉన్నంత వరకు అతన్ని ఎవరు కొట్టడానికి రాలేదు, అతని ఎవరు ఇబ్బంది పెట్టడానికి రాలేదు, అతని జోలికి ఎవరు రాలేదు. హ్యాపీగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, హ్యాపీగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాడు, ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడో, ఎరుకోకు ప్రయాణం అయిపోయాడో, ఎరుకోలో మార్గ మధ్యలోనే ఎవరు పట్టుకున్నారంట? దొంగలు పట్టుకొని అతను ఏం చేశారనంటే, అక్కడ ఒక విచిత్రమైన మాటను మనం చూస్తాం. ఏమనంటే, చాలా మాటలు ఉన్నాయండి, ప్రతి మాటను మనం వర్ణించుకోవడం టైం కాదు. అక్కడ ఒక అద్భుతమైన ఒక చిత్రమైనటువంటి మాట ఏంటంటే, అతన్ని కొట్టి కొరస ప్రాణముతో పెట్టేశారంట. కొరస ప్రాణముతో అక్కడ వారు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారంట. చూడండి, పూర్తిగా అతని జోలికి పోకుండా ఉంటే ఒక విధానము, లేదా పట్టుకున్నారు గనక, కొట్టారు గనక మరి పూర్తిగా చంపేసింటే ఇంకొక విధానం. కానీ వారు ఏం చేశారంటే అట్లా అతను జోలికి పోకుండా మానుకోలేదు. సరే, పోయినోళ్ళు పూర్తిగా కొట్టి చంపేసి చేయలేదు. అతను ఏం చేశారనంటే కొస ప్రాణముతో పెట్టారు. కొస ప్రాణముతో ఉన్న పరిస్థితి ఎలాగుంటుందండి? ఒకసారి మనం చూస్తూ ఉంటాం, హాస్పిటల్లోనికి వెళ్ళి కొస ప్రాణంతో ఉన్న వాని పరిస్థితి ఎంత బాధకరమో, ఎంత ఇబ్బందికరమో అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అవునండి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతామో, దేవుని సన్నిధి విడిచిపెట్టేసి వెళ్ళిపోతామో, మనల్ని సాతాను ఏం చేస్తుందంటే కొస ప్రాణంతో ఉంచుతుంది. కొస ప్రాణం అంటే అటు చావు లేదు, ఇటు బతుకు లేదు అన్నట్టుగా మధ్యలో ఉంటుంది. మరి కుట్టుమిట్లాడుతూ ఉంటారు. తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతే మన జీవితము ఎలా ఉంటుందనంటే, కొస ప్రాణముతో ఉన్నవాడు సావు బతుకుల మధ్యలో ఏ విధంగా కొట్టుమిట్లాడుతూ ఉంటాడో, మన జీవితం కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తే అలాగుంటుందండి. ఆ విధంగా ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఎందుకు మనిషికి గాయములు, పచ్చిపుండ్లు, దెబ్బలు అనంటే దేవుని సన్నిధి విడిచిపెట్టేశాడు గనక
దేవుని సన్నిధిలో ఉన్నంత మటుకు బాగానే ఉన్నారు. దేవుని సన్నిధిలో విడిచిపెట్టేశారు గనక అతనికి ఒళ్ళంతా దెబ్బలు, గాయములు. గాయాలు మానుకోవాలి అని అంటే, మరి ఈ గాయాలు మానుపబడాలి అని అంటే ఔషధం కావాలి. ఔషధం ఏంటి అని అంటే, గిలాదులో మనకు ఔషధం దొరుకుతుంది. అక్కడ గుగ్గిలం ఉంది. ప్రియులారా, మన దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ప్రతి గాయములను కట్టువాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మరి గాయములు కట్టేవాడు, ఆయన స్వస్థపరచువాడు. ఆయన చేతిలో స్వస్థత వరం ఉన్నది, ఆయన చేతిలో స్వస్థతకు శక్తి ఉన్నది. ఆయన అంటాడు, ప్రతి వారి గాయములను నేను మాన్పేదను అని. ఈ దినము ఎలాంటి గాయముల చేత బాధపడుతున్నా, ఎలాంటి మానసిక ఇబ్బంది చేత, ఎలాంటి మరి పరిస్థితులలో మనం ఉన్నా కూడా, ఇదిగో ఔషధము మన ముందు ఉన్నది. ఔషధమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఔషధమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మన గాయములను ఆయన ఏం చేస్తాడంటే కడతాడంటండి, గాయములను మానుపుతాడంటండి. ఆయన గొప్పవాడు. అవునండి, మన పాపములన్నిటినీ కూడా ఆయన శిలువ మ్రాను పైన తన వీపు పైన మోసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన గాయములను మాన్పటానికి, మన యొక్క హృదయములో ఉన్న మరి ఆ పాపమును తీసివేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మానవ స్వరూపముగా దిగి వచ్చాడండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధి విడిచిపెడితే ఎంత నష్టపోతామో మనం తెలుసుకున్నాం. కనుక దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అందుకనే అన్న ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏమన్నా తెలుసా? నాకు కుమారుడు ఈయన పుడితే నేను నీ సన్నిధిలో సమర్పించేస్తాను, అక్కడే వదిలిపెట్టేస్తాను. ఎందుకనంటే దేవుని సన్నిధిలో అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేలులు, అన్ని ఉపకారములు, అన్ని ఆశ్చర్యకార్యములు మన జీవితంలో జరగటానికి దేవుడు రెడీ చేసి పెట్టాడండి. కనుక మనమందరము కూడా గాయములను మానుపుకోవటానికి, ఆ పచ్చి పుండ్లు మానుపుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే గాయములను స్వస్థపరిచేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన మనలందరినీ కూడా స్వస్థత ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము జ్ఞాపకం చేసుకుందాం. గిలాదులో ఏముంటుంది అని అంటే, గిలాదులో గుగ్గిలం ఉంది. గుగ్గిలము దేనికి ఉపయోగం అంటే, ఆ గుగ్గిలము ఔషధం ఉంటుంది అందులో, అది రోగము బాగు చేయటానికి. అందుకనే ఏలియా ఎక్కడి వాడు అని, గిలాదు వాడు గనుక ఆయన స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఏలియా అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఆశ్చర్యంగా మరి దేవుని సన్నిధిలో ప్రవక్తగా ముందుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే అతను గిలాదు వాడు. ఒకసారి మనం ఆలోచించేద్దాం, మనం ఎవరి వారిమి, ఏ ప్రాంతమునకు చెందిన వారిమి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని బిడ్డలముగా మరి దేవుని పరిచర్యలో, దేవుని సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నాం. మనము ఏ ప్రాంతమునకు చెందిన వారిని మనం ఆలోచించేద్దాం. ఇదిగో ఏలియా గిలాదు వాడు. గిలాదులో ఔషధం ఉన్నది. ఔషధము మరి రోగములను నయం చేస్తుంది. మనము ఎవరి వారిని ఆలోచించేద్దాం. దేవుని వారిమే, యేసుక్రీస్తు ప్రభు చెంత చేర్చబడిన వారిమే, సహవాసములో నమ్మకంగా ముందుకెళ్తున్నామా? అయితే నువ్వే ఒక ఔషధానిగా దేవుడు మారుస్తాడండి. నిన్నే ఒక ఔషధముగా దేవుడు మారుస్తాడు. గాయములతో ఒకప్పుడు మనం ఉండొచ్చు, ఇప్పుడు గాయములు మానపబడి ఇప్పుడు మనం ఎలాగున్నామనంటే, నిజముగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకెళ్తే, దేవుని సన్నిధిలో నిజముగా మనము మరి విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటే, నేను ఇప్పుడు ఏమవుతామంటే ఒక ఔషధము, ఒక గుగ్గిలము లాగా తయారు కావాలి. అందుకనే నేను వెలుగై ఉన్నాను కనుక మీరును వెలుగై ఉండండి. దేవుడిచ్చి గొప్ప వరం ఏంటనంటే, ఆయన నేను ఇక్కడ ఉంటాను మీరు ఇక్కడే ఉండండి అనేవాడు కాదండి. ఇదిగో నేను పైన సింహాసనం మీద కూర్చుంటాను,
మీరు కింద నేల మీద కూర్చోండి అని చెప్పేవాడు కాదు. నాతో పాటు మీరును తండ్రి దగ్గర కూర్చుందరు అని చెప్పేసి గొప్ప మాట ఇచ్చాడు. ఆయన సమానంగా చూడాలని, నిన్ను నన్ను ఆయనతో, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఆయన సమానంగా మన అందరం ఆయనతో కూర్చోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మన క్రియల వల్ల, మన పద్ధతుల వల్ల, మన ఆలోచనల వల్ల, మన ప్రవర్తన వల్ల అంత గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నామండి. కనుక దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో ఇంకా దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడైనా మనము దేవునికి దగ్గర అవుతామని, ఇక్కడైనా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తారు, దగ్గర అవుతారు. నా బిడ్డలు నా కొరకు, వారి కొరకు ప్రాణం పెట్టాను అని చెప్పి దేవుడు మనకి అవకాశాన్ని పొడిగిస్తున్నాడు. గనక మనం దేవుని సన్నిధిలో మరి నిరంతరము ఒక ఔషధం లాగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ముందుకెళ్తూ ఆధ్యాత్మికంగా బలపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇర్మియా 8వ అధ్యాయము 22 చదువుతున్నాను. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? గిలాదులో గుగ్గిలము. దైవజనుడు గిలాదు వాడు. నా జనులు దేవుని ప్రజలు, ప్రత్యేకించబడిన వారు, క్రైస్తవులు. అయితే క్రైస్తవులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరమై యెరూషలేములో ఉండవలసిన వారు ఎరుకకు ప్రయాణము చేసేవారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. గత రాత్రి విశాఖపట్నంలో మా ఇంటి దగ్గర బయలుదేరి మధ్యప్రదేశ్ షాడోల్ ఈ 4 గంటలకు 30 గంటల ప్రయాణం తర్వాత చేరుకున్నాను. అయితే ఇంకా గమ్యస్థానము 6 గంటలు ఉందనగా న్యూస్లో చూడొచ్చు, భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్. కోర్బా ఎక్స్ప్రెస్ లో ఛత్తీస్గఢ్లో గూడ్స్ ట్రైన్కి ఢీ కొట్టడం, 6 మంది ప్రాణాలు, ఎంతో మంది కాళ్ళు చేతులు విరిగిపోయి క్షతగాత్రులయ్యారు. 6 మంది ప్రాణాలు విడిచారు. అయితే సాయంత్రం 4 గంటలకు ట్రైన్ ఆగిపోయింది. ముందుకు వెళ్ళటానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళటానికి వీలు లేదు. అయితే త్వరగా రైలు ట్రాక్ పునరుద్ధరించబడింది. క్షేమంగా చేరుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 38వ రోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ దినము 38వ రోజు. ఈ దినం కూడా కొంతమంది బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, కొంతమంది మధ్యాహ్న భోజనము త్యాగం చేసుకుంటున్నారు, కొంతమంది ఈవినింగ్ స్నాక్స్, మరికొంతమంది రాత్రి భోజనం. మెట్టుకు అందరూ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ ఏదో ఒక పూటైనా ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ రద్దు చేయబడాలని మనం కూడా ప్రార్థన చేద్దామా? దైవజనుడు చక్కగా వాక్య పరిచయం చేశారు. గిలాదులోని వైద్యుడు యేసు, గిలాదులోని దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాము. ఒక మాట ఎవరైనా ప్రార్థన చేస్తారా? వీరున్న వారు ఒక మాట, చిన్న మాట. 6:22 అయిపోయింది. ఇంటి వాళ్ళు చేస్తున్నారు. ఒక మాట ప్రార్థన చేయండి.
చిన్న మాట పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. దేవ, చెప్పబడినటువంటి వాక్యము నాయన మాలో నూరింతలుగా ఫలించినట్లు నాయన మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చెప్పిన నీ దాసుని విన్నటువంటి మమ్మల్ని అందరినీ నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ దినపు దీవెనలతో మమ్మల్ని దీవించండి. మాగిలా నీవే తండ్రి మమ్మల్ని నాయన మరి నీవు ఎంతో మిక్కిలి ప్రేమించి నీ బిడ్డలుగా స్వీకరించినందుకు ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన అండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము. నమ్మ మరణిస్తున్న మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు చక్కని సందేశం ఇచ్చిన యాకోబు పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికి సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మగారు వందనాలు, అయ్యగారు అందరికీ ప్రభు పేరిట వందనములు. हिंदी सभा प्रारंभिक हमारे बीच में विश्वनाथ प्रसाद जी पास्टर जी जगदीशपुर बिहार से तैयार हैं।